నల్గొండ జిల్లాలో మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నిత్యం వింటూనే ఉంటున్నాం. తాజాగా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తను భార్య చంపితే తాజాగా శుక్రవారం రోజు నల్గొండ మండలం దోమలపల్లి గ్రామంలోని కాసాని పాపయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు ఎంత అంటే చాకచక్యంతో దొంగతనం చేశారంటే చుట్టుపక్కల ప్రజలంతా ఉన్నారు. నిట్ట మధ్యాహ్నం అన్నం తిని రెస్ట్ తీసుకునే సమయంలో నల్గొండ మండల పరిధిలో ఈ దోమలపల్లి గ్రామంలో ఈ దొంగతనం చోటు చేసుకుంది. కాసాని పాపయ్య అనే బాధితుని ఇంట్లో 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, వెడ్డి వస్తువులు మాయమైనాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నల్గొండ రూరల్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్న సీసీ కెమెరాలు అవి పరిశీలించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని రూరల్ పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే దొంగలు నిట్ట మధ్యాహ్నమే పాపయ్య ఇంట్లో దొంగతనానికి పాల్పడడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వారు అయి ఉంటారు, అంటే ఏ టైంలో తింటారు, ఏ టైంలో బయటికి వెళ్తారు అనే అంశాలు తెలిసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడి ఉంటారని గ్రామంలో కూడా గుసగుసలాడుతారు. సో దీనిపైన పోలీసులు ఏ విధంగా అంటే ఎట్లా దీనిపైన దర్యాప్తు చేస్తారు, ఏమేమి ఆధారాలు సేకరిస్తారు, నిందితులను ఎప్పుడు పట్టుకుంటారు, వారికి ఎలాంటి శిక్ష వేస్తారు అనే వాటిని మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.